బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఆమె భర్త వెంకటరెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది. కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరికతో గౌరు కుటుంబం అసంతృప్తితో ఉంది. పాణ్యం టికెట్ తనకే వస్తుందంటూ కాటసాని ప్రచారం చేసుకోవడం, జగన్ హామీ ఇవ్వకపోవడంతో గౌరు కుటుంబం అలకబూనింది. 2-3 రోజుల్లో కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని గౌరు దంపతులు అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని కర్నూలు నుంచి మా ప్రతినిధి టీజీ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి. వైసీపీకి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత గుడ్ బై చెప్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజాలున్నాయి? మహేశ్వరి, కర్నూలు జిల్లా వైసీపీ కాంగ్రెస్ పార్టీకి భారీ శాఖ తగలనుందనేది అర్థమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరిత, ఆమె భర్త వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి గౌరు వెంకటరెడ్డి పార్టీ గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు సమాచారం అందుతుంది. అంటే దీనికి ప్రధానంగా కారణము వైసీపీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలే దీనికి కారణం అనేది తెలుస్తూ ఉంది. బీజేపీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి పాణ్యం మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి చేరినప్పటి నుండి తమకు ప్రాధాన్యత తగ్గిందని, అలాగే బైరెడ్డి శేషశైనారెడ్డి మనవుడు అయినటువంటి బైరెడ్డికి సంబంధించిన వారసుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ వైసీపీలోకి రావడము, నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఏర్పాటు చేయడంతోనే అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరి పాణ్యం ఎమ్మెల్యే గౌరవ్ చరిత గారు పార్టీ వీడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అంటుంది. దీనికి సంబంధించి 6వ తేదీ అంటే రేపు నెల 6వ తేదీ పార్టీలోకి తెలుగుదేశం పార్టీలోకి పోయే అవకాశం ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే వైసీపీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాల దీనికి కారణం అనేది తెలుస్తుంది. కాటసాని రాంభూపాల్ రెడ్డి పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్ చెప్పినట్లు సమాచారం అందుతుంది. తమకు టికెట్ ఇవ్వరనే ఆలోచనతోనే ఈమె వైసీపీ వీడుతున్నట్లు సమాచారం అవుతుంది. కార్యకర్తల్లో మాత్రం వైసీపీ వీడే ప్రసక్తి లేదని, వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత అనుచరుడుగా ఉంటూ వైసీపీని అంటుపెట్టుకొని ఉండడం జరిగింది. అంతర్గత విభేదాలతోనే తాము ఉన్నట్లు చెబుతున్నారు తప్ప పూర్తిగా క్లారిటీగా అంతా మళ్ళా 2-3 రోజుల్లో తెలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.